హాయ్ హలో ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి మా ఇంటికి వెళ్తున్నాను అనమాట. లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పేసి సో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చేద్దాం అనేసి నాకు అనిపించింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి మా ఇంటికి వెళ్తున్నాను అనమాట 4 days కోసం అని చెప్పి. సో ఇప్పుడు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ఆల్ఫా హోటల్ గురించి ఎంత మందికి తెలుసు? ఈ హోటల్ కి నేను ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వచ్చాను అనమాట. మా మమ్మీ తీసుకొచ్చారు. ఇక్కడ ఫస్ట్ టైం దమ్ బిర్యానీ అంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నది నేను ఇక్కడే అన్నమాట. పదండి అక్కడ కూడా వెళ్దాం. ఆల్ఫా హోటల్ కి అయితే వచ్చాం అనమాట. రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్నది. ఇది ఆల్ఫా హోటల్ పార్సిల్ కౌంటర్ అన్నమాట. బిర్యానీ అవన్నీ పార్సిల్స్ ఇక్కడ తీసుకోవచ్చు. నేను ట్రైన్ లో ఏమైనా తినడానికి స్నాక్స్ ఉంటాయి కదా అని ఇక్కడ తీసుకోవడానికి అయితే వచ్చేసా. నాకు ఈ పేస్ట్రీ అంటే చాలా ఇష్టం. పేస్ట్రీ తీసుకుంటా. 2 pieces నాకు మా జైతో. ఎక్స్క్యూజ్ మీ, ఈ 2 పార్సిల్ చాక్లెట్ ఒకటి, వెన్నెల ఒకటి, పేస్ట్రీ తీసుకుంటాం పార్సిల్. एक चॉकलेट है, एक मिनट और हाँ, ఆ పీస్ 15 రూపీస్ కి వర్తే అంటారా? చూడడానికి క్వాంటిటీ కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ట్రైన్ లో వెళ్ళాక తిని చెప్తా ఎలా ఉందో టేస్ట్. ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంతమంది జనం తీసుకున్నాం కానీ అక్కడ తీసుకున్న తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. అక్కడంతా ఫోన్ పేలు అవేం చేయడానికి లేదంట. ఓన్లీ క్యాష్ పే చేయాలంట. నా దగ్గర ఏమో క్యాష్ లేదు, ఫోన్ లోనే మనీ ఉంది. ఇంకేం చేయను, పక్కన వాళ్ళ దగ్గర నుంచి 50 రూపీస్ తీసుకుని వాళ్ళకి ఫోన్ పే చేసి అలా పే చేశాను. సో మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మనీ అయితే క్యారీ చేయండి, అది కంపల్సరీ. అక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు లో స్క్రోలింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. మనది ఏ ట్రైన్ అనేది చూసుకోవచ్చు. ఇంకా మాదైతే రాలేదు. మాది 12 ఉందని చెప్పేసి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో చూపిస్తుంది. ఏమన్నా క్యాన్సిల్స్ అయినవి ఉంటే కూడా అక్కడే కనిపిస్తాయి అనమాట. సో చూసుకోండి లోపలికి వెళ్లే ముందు. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోతాను, ఏదో ప్లేస్ లో కూర్చొని సెట్ అవుతాను. నాందేడ్ దగ్గర 4:30కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 3 hours డిలేట్ తో 7:30కి స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ జంక్షన్ వచ్చేసరికి 12:47 అవుతుందంట. ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి కామారెడ్డి దగ్గర ఉంది. ఇంకా రాజమండ్రి వెళ్ళేసరికి మార్నింగ్ 8:47 అయిపోతుంది. ఏంటో ఈ ట్రైన్స్. వెయిటింగ్ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. అక్కడ ప్లేసెస్ లేవు. ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది, ఇక్కడ కూర్చుని పోయా. అక్కడ అనౌన్స్మెంట్ రాగానే ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతా. అంతవరకు ఇక్కడే కూర్చుంటాను. 9:45కి వస్తుంది అన్న ట్రైన్ 12 అన్నారు. ఇప్పుడేమో 1 అవుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి 3 అవుతుందేమో. రాజమండ్రికి ఎప్పుడు వెళ్తాను. మా అమ్మ చెప్తూ ఉంటుంది, వద్దు ట్రైన్ అసలు వద్దు, బస్సుకి రావే అని చెప్పి. బ్లాక్ కోసం అని చెప్పి నేను నా ట్రైన్ కి వచ్చాను. బాగా సరదా తీరింది. అందుకే అమ్మ చెప్పిన మాట వినాలి. ఏదంటే ఏదో జరుగుతాయి. ఇది కూడా నా లైఫ్ లో ఒక లెసన్ అనుకుంటాను. స్టేషన్ ఎదురుగున్న ఆల్ఫా బేకరీలో కేక్ కొనుక్కున్నాను, ట్రైన్ లో తిందాం కదా అని చెప్పేసి. 9 కొనుక్కున్నా, 12 అవుతున్నా ఇంకా రాలేదు ట్రైన్. నాకు ఇంకా ట్రైన్ ఎక్కేంత ఓపిక కూడా లేదు. ఇప్పుడే తినేస్తాను. ఆల్రెడీ కేక్ తినేసాను, ఇంకొకటి ఇది కూడా ఇప్పుడే తినేస్తాను. ఏమో ట్రైన్ ఎప్పుడు వచ్చేది నాకు తెలియదు కదా. ఇదిగో, ఇది 10 రూపీస్ అంట పీస్. పర్వాలేదు క్వాంటిటీ. ఇందాక నేను తిన్నాను, వెనిలాకి తిన్నా, అది టేస్ట్ అయితే బాగుంది. ఇది కూడా చూస్తా ఎలా ఉంది. బాగుంది ఇది కూడా టేస్ట్. కేక్ అయితే తినేసాను. ఇది డస్ట్బిన్ లో పాడేద్దాం అని చెప్పి వెళ్తున్నాను అనమాట. మా అమ్మ ఈ బ్లాగ్ చూసిందంటే ఖచ్చితంగా నన్ను తిడతది, ఎందుకే ట్రైన్ ఎక్కేసి వచ్చావు అని చెప్పి. సరే తిడితే తిట్టి ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ఇక్కడ అయితే డస్ట్బిన్ ఎక్కడ చూసినా కనిపించట్లేదు. అదిగో డస్ట్బిన్ అక్కడ ఉంది, పాడేస్తా. అది మన రెస్పాన్సిబిలిటీ కదా, ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంచడం అనేది. ట్రైన్ రావడం సంగతి ఏమో గానీ జనాలందరూ మంచి డీప్ స్లీప్ వేస్తారు ఇక్కడ. చూసారా ఎలా ఉన్నారో అందరూ. అమ్మయ్య, ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అంట. నా వల్ల కదా ఇంకా వెయిట్ చేయడం, వెళ్ళిపోయి ట్రైన్ లో కూర్చొని మంచిగా పడుకుంటా. ఎంత రష్ గా ఉండే స్టేషన్ ఈ టైంకి, ఎంత ఖాళీగా ఉందో చూసారా. అంతా ట్రైన్ మహిమ. అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ ఇంకా ట్రైన్ రాలేదు. కానీ మా కోచ్ దగ్గరికి వెళ్ళిపోయి నుంచుంటా, రావటం డైరెక్ట్ ఇంక ఎక్కేయడం అంతే. టైం చూడండి, ఎగ్జాక్ట్ గా 1:07 అయ్యింది. వచ్చేసింది S1. టైం 1:11 అయ్యింది. 9:30 నుంచి వెయిట్ చేస్తుంటే 1:11 వరకు వెయిట్ చేసి 9:30 నుంచి 1:11 వరకు వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చింది ట్రైన్. అబ్బా, ఇంకా జన్మలో అస్సలు నేను ట్రైన్ జర్నీ ప్రామిస్ గా ట్రైన్ అయితే ఎక్కేసాను.
ఇదే నా లాస్ట్ ట్రైన్ జర్నీ, ఇంకెప్పుడు చేయను ట్రైన్ లో జర్నీ. ట్రైన్ లో అండ బిర్యానీ తీసుకున్నా, దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. అంటే ఇందులో 2 ఎగ్స్ ఇచ్చారు. 1 o'clock కి మనకి ఏం ఫుడ్ దొరుకుతుంది, ఇంకా దొరికిందే తినాలి. ఫస్ట్ నేను టేస్ట్ అయితే చూసి చెప్దాం ఎలా ఉంటుంది. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, పర్వాలేదు, యావరేజ్, తినొచ్చు. మాది లోయర్ అండ్ మిడిల్ బర్త్ వచ్చింది. ఒక ఆంటీ కావాలి అని అడిగితే ఇంకా అది ఇచ్చేసి మేము అప్పర్ అండ్ మిడిల్ తీసుకుంటున్నాము. సర్లే ఏదైతే ఏంటి, మొత్తానికి ట్రైన్ వచ్చింది, ట్రైన్ కదులుతుంది, నాకు అదే చాలు. ఇంకా మార్నింగ్ ఏ టైంకి రాజమండ్రి వెళ్తామో తెలీదు. మార్నింగ్ రాజమండ్రిలో కలుసుకుందాం మళ్ళీ. అంతవరకు బాయ్. టైం మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పటికి నిడదవోలు జంక్షన్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకా రాజమండ్రి వెళ్ళడానికి ఇంకా 20 minutes పడుతుంది. ఆ లొకేషన్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఇలా ఉన్నాయి, కానీ వింటర్ గానీ రైనీ సీజన్ లో అయితే ఇంకా చాలా గ్రీనరీగా ఉంటాయి. అవి ఏంటంటే కోళ్ల ఫార్మ్స్ అన్నమాట. అవి ఇప్పుడు సమ్మర్ కదా, కోళ్ళు ఏమి లేవు. ట్రైన్ ఇప్పుడే కొవ్వూరు స్టేషన్ లో ఆగింది. అక్కడ రాజమండ్రిలో ఏమన్నా సిగ్నల్స్ పడి ఉండొచ్చు, అందుకే ఇక్కడ ఆగింది అనమాట. ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. గోదావరి బ్రిడ్జ్ వచ్చింది. ఈ గోదావరి బ్రిడ్జ్ అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ ఒకలాంటి ఎమోషన్ అన్నమాట. ఈ ప్లేసెస్ ని లంక ప్లేసెస్ అంటారు. ఇక్కడ గౌతమి ఘాట్ దగ్గర నుంచి టూరిస్ట్ బోటింగ్ అని చెప్పేసి ఉంటది అనమాట. బోటింగ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఆ బ్రిడ్జ్ నుంచి బ్రిడ్జ్ వరకు తీసుకువెళ్తారు. పుష్కర్ ఘాట్ అయితే వచ్చేసాము. అమ్మ, ఫైనల్లీ రాజమండ్రి అయితే వచ్చేసాం. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంత లాంగ్ జర్నీ చేసిన తర్వాత రాజమండ్రి అనే బోర్డు చూడగానే ఎంతో ఎమోషన్ గా అనిపిస్తుంది. ఇప్పుడే గోదావరి స్టేషన్ దగ్గర అయితే దిగిపోయాం. రాజమండ్రి వచ్చేసింది. యాక్చువల్ గా పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర దిగాలన్నమాట, కానీ అక్కడ రష్ ఉంటది కదా అని నేను ఇక్కడ చిన్న రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోయాను. చిన్న రైల్వే స్టేషన్ అంటే ఏంటో కాదు, దీన్ని కూడా గోదావరి రైల్వే స్టేషన్ చిన్న రైల్వే స్టేషన్ అంటారు. అక్కడ టైం చూడండి, 9:38 అయింది. యాక్చువల్ గా 5:30కి రావాలి. 4 hours డిలే ట్రైన్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిండొచ్చు. 4 days ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఆటోస్ ఉన్నాయి, అక్కడ బుక్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతా. డూ సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్.